హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మామిడికాయ మటన్ ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగిన మటన్ వేసుకోండి. మటన్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి. మటన్లోంచి వచ్చిన వాటర్ అంతా పోయేలా మటన్ని బాగా ఫ్రై చేసుకోండి. మటన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత కారం, తర్వాత అల్లం, వెల్లుల్లి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర మిక్సీలో వేసుకుని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని మటన్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి మటన్ బాగా ఉడికేలాగా ఉడికించుకోండి. ఇలా మటన్ బాగా ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడగా ఉప్పు, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోండి. మామిడికాయ ముక్కలు బాగా ఉడికి కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత అందులో కొద్దిగా మటన్ మసాలా పౌడర్ వేసుకోండి. మటన్ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకుని 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మామిడికాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.